జిల్లా పరిషత్లో పనిచేసిన, శాసన మండలిలో అనుభవం ఉన్నది, శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది, పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది. సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి, అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి. ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి, ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా. ఈ విషయంలో నేను ఇచ్చే సూచన ఒక్కటే, స్వతంత్రం వచ్చినప్పుడు జామీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు గుర్తింపు గౌరవమే భూమి అని చెప్పి అసైన్మెంట్ పట్టాల పేరు మీద, లేకపోతే పోడు భూముల పట్టాల పేరు మీద ఈ ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు అందరికి భూములు ఇచ్చింది.